యా మొత్తానికైతే అటల్ టన్నెల్ ప్లాన్ అయితే అట్టర్ ఫ్లాప్. అది అటల్ టన్నెల్ కాదు, అట్టర్ టన్నెల్ అయిపోయింది మాకు. మీకు ట్రెక్ చేయాలంటే ఇక్కడ నుంచి అనమాట పైకి వెళ్ళిపోవాలి. ఉన్నాయి ప్లాన్లు ఉన్నాయి. ఏడీవీతో తిప్పాలంటే 1500 ఇద్దరికి. కాకపోతే వెళ్దాం అనుకున్నాం కానీ వాడేమో మనకి డ్రైవ్ కూడా ఇవ్వడంట. సో టోటల్ 5 km అనమాట. సో ఇలాంటి ఏడీవీతో ఆల్మోస్ట్ 2 hours. ఓవరాల్ ప్యాకేజ్ అయితే ఉన్నాయి 3000 ఉంది. కొద్ది బేరం ఆడితే 25 కూడా వస్తారు. సో 2,500, 3,500 స్టార్ట్ చేస్తున్నారు ప్యాకేజీని. మన హీరో ఎటు వెళ్ళిపోయాడు? ఓ అక్కడే ఉన్నాడా? దాని టన్నెల్ ఎలాగ ఫ్లాప్ కాబట్టి సో అలా రోహతాంగ్ పాస్ ఉంది కదా. ఓ మై గాడ్, నాదేంటి జార్స్ ఉంది బ్యాక్ వీల్. సో ఓల్డ్ మనాలి హైవే ఉంది కదా, సారీ మనాలి లే హైవే. సో ఆ రూట్ వెళ్దామని, అది ఒకవేళ ఓపెన్ ఉంటే ఎంతవరకు ఓపెన్ ఉంటే అంతవరకు వెళ్దాం అనేసి. దరిద్రం డ్యాన్స్లు వేస్తే మరి ఏం చేయలేం, ఇంకా మూసుకొని ఇంకా లేదంటే కసోల్ కానీ టోష్ కానీ ఎటైనా వెళ్ళాలి. ఇంకా అదే ప్లాన్. బాబ్బా ఒక రేంజ్లో ఉంది ఏరియా అయితే. స్పెషల్లీ ఎక్స్పీరియన్స్ కోసం అయినా సరే మనాలి రావాల్సిందే. కాకపోతే ఎగ్జాక్ట్గా దీనికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే గుల్మార్గ్, కాశ్మీర్. అది ఇంకా మీకు అద్భుతంగా ఉంటుంది. బట్ ఇదేంటంటే బాగా హ్యాండీగా ఉంటుంది అనమాట. లైక్ ఏంటంటే మనం అంటే పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. గుల్మార్గ్ కూడా బాగుంటుంది కానీ కంపారిటివ్లీ టూ ఎక్స్పెన్సివ్ అనమాట. మన ఎక్సెల్ బాయ్ మనకి మార్గనిర్దేశకుడిలా ముందు వెళ్తున్నాడు, చూపిస్తున్నాడు అనమాట. ఎందుకంటే నా దాంట్లో ఈ తొక్కలో వడాఫోన్ అసలు రావట్లేదు అనమాట. సిగ్నల్స్ మాత్రం ఫుల్ చూపిస్తున్నాయి, మీటర్ కూడా కలరట్లేదు అనమాట. సో అగైన్ ఇది బియాస్ రివర్ క్రాస్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ రోహతాంగ్ టన్నెల్ పక్కన నుంచి కూడా బియాస్ రివర్ ఉంటుందన్నమాట. సో మనాలి నుంచి లైక్ అటల్ టన్నెల్కి సోలాంగ్ వ్యాలీకి వెళ్ళే రూట్లో ఎగ్జాక్ట్ ఒక 7 km రాగానే మీకు ఒక ట్రాన్సిట్ క్యాంప్ ఉంటుందన్నమాట. లైక్ అది ఆర్మీ బేస్ క్యాంప్, హే గుర్కా. ట్రాన్సిట్ క్యాంప్ ఏంటంటే నార్థన్ రీజియన్లో అతిపెద్ద ట్రాన్సిట్ క్యాంప్ అనమాట. అక్కడ మీకు ఏంటంటే మొత్తం హెలికాప్టర్ దగ్గర నుంచి Mi-5, Mi-8 రష్యన్ హెలికాప్టర్స్ అనమాట. సో అవన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట. సో మీకు ఎగ్జాక్ట్గా అది కనబడదులేండి, ట్రాన్సిట్ లోపలికి ఎంట్రీ ఉండదు. సో ఏంటంటే ఇక్కడ వరకు మనకి ఏమైనా తెచ్చేసినా సరే, ఇంతకుముందు ఏంటంటే ఇవి మొత్తం 6 months క్లోజ్లో ఉండేవి కదా. సో మానిటరింగ్ కోసం అని చెప్పి ఇక్కడ నుంచే మొత్తం కూరగాయల దగ్గర నుంచి అన్నీ పట్టుకెళ్ళడానికి అనమాట ట్రాన్సిట్ క్యాంప్. సో అయితే వాళ్ళ వెహికల్స్ లేదు అంటే హెలికాప్టర్స్ లేకపోతే AN-225 ఉంటాయి కదా. సో అవన్నీ యాక్చువల్ రన్వే కూడా ఉందన్నమాట అక్కడ. మీకు కనిపిస్తుంది. మాట్లాడుతున్నాను అనుకున్నాను, గోప్రో మళ్ళీ సక్సెస్ఫుల్గా ఇది రోజు రెండోసారి ఇచ్చింది హ్యాండ్. సో దగ్గర నుంచి చాలా అలా మాట్లాడుకుంటూ వస్తున్నాను కానీ స్ట్రక్ అవడం అంటే ఈసారి వెరైటీగా టైం అలా చూపిస్తూ అలా ఉండిపోయింది అనమాట. నేను అది అవుతుంది అనుకున్నాను. సో అక్కడ నుంచి ఆల్మోస్ట్ వచ్చేసాం. రోహతాంగ్కి ఓల్డ్ రూట్ ఉందన్నమాట, గులాబా పాయింట్ అని. ఆ రూట్లో ఒకసారి ట్రై చేద్దాం మొత్తం. మరి ఇప్పుడు అటల్ టన్నెల్ క్లోజ్, సోలాంగ్ వ్యాలీ అక్కడ నుంచి పంపించట్లేదు. ఈరోజు అన్నీ అట్టర్ ఫ్లాప్లో అవుతున్నాయి అన్నమాట పరిస్థితులు. దీనమ్మ జీవితం, ఎంత ఉంది పాట్ హోల్. పెద్ద మనిషి ఏంటి అటు ఇటు తిరుగుతున్నాడు. ఇన్కమింగ్కి అది అవుట్ గోయింగ్ అనమాట. 2 బ్రిడ్జ్లు ఉన్నాయి. నైస్. బాప్రే, ఇప్పుడు వేరే రూట్కి వెళ్ళి కనీసం ఈ ఏదో ఒకటి చూడాలని ఫిక్స్ అయ్యి ఎదుగుతున్నాం అనమాట. ఎటు వెళ్దాం అని. ఎటు పోతామో ఎక్కడ పోతామో అయితే స్టిల్ అప్డేట్ లేదు.
మనాలి నుంచి డౌన్ సైడ్ అంటే లైక్ మళ్ళీ బ్యాక్ సైడ్ చండీగఢ్ షిమ్లా రూట్ వచ్చాక ఒక 3 కిలోమీటర్లు వచ్చాక ఒక రైట్ తీసుకున్నాం అనమాట. చిన్న రోడ్. సో ఈ పైకి పోతున్నాం. టీవీఎస్ కష్టాలు. అయ్యో అడ్వాన్స్ ఇటు కదా ఉందా అసలు? ఇది గులాబా వ్యూ పాయింటేనా? గులాబా వ్యూ పాయింటా? ఓకే సరే పద. ఏం వ్యూ పాయింట్ ఏంటో. బాగున్నాయి హోటల్స్ ఇక్కడ. సంధ్య రిసార్ట్ అండ్ స్ప్రే. స్పా ఏం స్ప్రేరా? చలికి బుర్ర కూడా సరిగ్గా పని చేయట్లేదు అసలు. ఇప్పుడు నాతో ఎందుకు ఈ ఫీట్లు చేస్తున్నాడు పెద్ద మనిషి? నువ్వంటే దూరిపోతావరా ఏ సందులోకైనా. నా పరిస్థితి ఏంటి? బా ఇక్కడ ఇన్ని హోటల్స్ ఉన్నాయని ఇప్పుడే తెలిసింది నాకు. దెబ్బేసిందా? గులాబా వ్యూ పాయింటా ఇదా? సొలాంగ్ వ్యాలీ దగ్గర నుంచి పక్కనే ఉంటుంది. అటుపక్క రోతాంగ్ వెళ్ళే ఓల్డ్ హైవే అనమాట అది. అందుకే అన్నాను కదా గులాబా వ్యూ పాయింట్కి వెళ్దాం. నాది పని చేయలేదు, ఇప్పుడు పని చేసింది. అందుకే అన్నాను కదా. 35 minutes పోదా మళ్ళీ. అనుకున్నాను అప్పుడే. అదప్పుడే ఫ్యాన్ ఆన్ అయిపోయింది. హైలైట్ ఏంటంటే ఓ మై గాడ్, ఎక్కడి నుంచి అయితే వచ్చామో ఆ పక్కనే 3-4 కిలోమీటర్స్ అనమాట. ఆ పాయింట్ కోసం మళ్ళీ మేము 17 కిలోమీటర్లు ఇటు వచ్చాం. మళ్ళీ అక్కడికే వెళ్దాం అంటున్నాడు. కానీ గొప్ప కామెడీ అయిపోయింది. గూగుల్ ఆంటీ అన్నందుకు ఎంత పని చేసింది. దగ్గర జస్ట్ 1 kmలో ఒక 50 హోటల్స్ ఉంటాయి. సో ఎగ్జాక్ట్గా 3 km ముందు కొద్దిగా ఇటు పక్క వస్తే మీరు ఓన్లీ మాల్ రోడ్ దగ్గర కాకుండా ఇటైతే కొద్దిగా ప్రైసులు కూడా బాగానే దొరుకుతాయి. మోర్ హోటల్స్ కూడా బాగున్నాయి. అంటే సొంత వెహికల్ ఉంటే అదే వెహికల్లోనే వస్తానులేండి ఇక్కడికి. కాకపోతే బస్కి వచ్చేలా ఉంటే అక్కడ దిగిపోవడం బెటర్, ఎందుకంటే సెంటర్లో దింపుతాడు. ఆ పక్కన కూడా ఎంత, మేము ఎగ్జాక్ట్ మాల్ రోడ్ పక్కనే ఉన్నాం. 600-700 ప్రైసింగ్లో దొరికింది. బాగానే ఉన్నాయి రూమ్స్ కూడా లేండి. పెద్ద మనిషికి మనాలి వచ్చాక పట్టలేకపోతున్నాం. లోకల్ కన్నా ర్యాష్కి బనోడే తీస్తున్నాడు అనమాట. ఎక్కడ తగ్గట్లేదు. ఎగ్జాక్ట్గా ఇది ట్రయాంగిల్ షేప్లో ఉంటుందన్నమాట. మెయిన్ రోడ్కి ఇటు నుంచి 2 పక్కల నుంచి వెళ్ళొచ్చు. సో ఇదంతా వన్ విహార్ అంటారు అనమాట. ఫ్యామిలీస్ వస్తే టైంపాస్కి ఇది బాగానే ఉంటుంది. అండ్ ఎగ్జాక్ట్గా దీని ఆపోజిట్గా మాల్ రోడ్ ఉంటుంది. ఆ పక్కనే మాల్ రోడ్ దగ్గర కన్నా దాని పక్క స్ట్రీట్లో ఫుడ్ బాగుంటుంది, ట్రై చేయండి ఇక్కడ. మొత్తానికి బిఎస్ని అయితే సక్సెస్ఫుల్గా ఇది 3వ సారి దాటుదాం. యాక్చువల్లీ లోకల్స్లో చెప్పడం ఏంటంటే అటల్ టన్నల్ అప్పుడప్పుడు ఓపెన్ చేస్తున్నారు. అంటే లైక్ లోకల్స్కి కొన్ని సర్కమ్స్టాన్సెస్లో కొంతసేపు ఓపెన్ చేస్తున్నారు, మిగతా టైంలో అయితే అలౌ చేయట్లేదు రష్ ఉన్నప్పుడు అని చెప్తున్నారు. అందుకని ఇంకో ట్రై చేద్దాం, ఇంకో ట్రైల్ వేద్దాం, తప్పే ఉంది. ఇక్కడ వరకు వచ్చాము, అది చూడకపోతే ఎలా. ఈ టైంలో కొద్దిగా ఫ్లోట్ తగ్గుతుంది, ఎందుకంటే మళ్ళీ యాక్చువల్లీ 1 అవుతుంది ఇప్పుడు. మేబీ 2-2:30కి మళ్ళీ ఇంకా ఫుల్ రష్ అయిపోతారనమాట. అంటే ఈవినింగ్ వరకు సొలాంగ్ అలాగే ఉంటుంది. ఇంకా అక్కడ ఇంకా మౌంటైన్ యాక్టివిటీ, ట్రెక్ యాక్టివిటీస్, ఏడీవీ రైడ్లు, స్కీయింగ్లు, ఇంకా చెప్పక్కర్లేదు కదా, అవన్నీ ఉంటాయి. 50 ఎగ్జాక్ట్గా. ఇంకేముందిరండి, ఇంకొక 3 నెలలు రోతాంగ్ పైన ఉంటాం.
ఆల్మోస్ట్ ఇవన్నీ బీఆర్ఓని మెయింటైన్ చేస్తుంది. అందరికీ తెలిసిందే కదా, బీఆర్ఓ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. మీకు లెఫ్ట్ సైడ్ ఉంది కదా, యాక్చువల్లీ మనకు కనబడదు కానీ వాటర్ లేదనుకుంటాం. ఈ బండల కింద నుంచి వాటర్ ఫ్లో అవుతుంటుంది అనమాట. అందుకే ఇదంతా రిస్కీ జోన్, ఎక్కడ అలౌ చేయరు అనమాట. ఇలా మన ఏరియాలో ఉంటే మొత్తం నిండిపోతారు ఈ పాటి ఫోటోలు తీసుకొని. చెప్పాను కదా లాస్ట్ టైం పాపం ఇలాగే విజ్ఞాన జ్యోతి వాళ్ళు లొకేషన్ బాగుంది కదని దిగారు, కొట్టుకెళ్ళిపోయారు అనమాట. సో వెరీ డేంజరస్ ఇక్కడ. ఎందుకంటే ఆ ఫ్లో ఎంత వస్తుందో మనకు తెలియదు అనమాట. చూడడానికి అది మనకేం ఫ్లో లేదు, ఏదో చిన్న పిల్ల కాలువ వెళ్తున్నట్టు ఉంటుంది. కాకపోతే అక్కడికి వెళ్ళేసరికి ఆ టాప్ నుంచి వస్తుంటుంది కదా, సగం వాటర్ ఏమో బండల కింద నుంచి ఫ్లో అవుతుంటుంది, సగం మాత్రం మనకు కనిపిస్తుంటుంది అనమాట. ఆ ఫ్లోట్ అక్కడ కాలు పెడితే తెలుస్తుంది అనమాట దాని ఫోర్స్. ఇక్కడ నుంచి కనిపిస్తుందా? గోపురంలో జనరల్గానే కనబడదు, ఇంకా నేనేం చూపిస్తాను. జనరల్గా ఆ టాప్లో పైన అనమాట, కొద్ది జూమ్ చేస్తానులేండి, లేకపోతే కొద్ది ముందుకెళ్ళి కూడా చూపించవచ్చు. అది యాక్చువల్లీ సోలాంగ్ వ్యాలీ. అంటే వ్యాలీ అంటే నథింగ్, రెండు కొండల మధ్యన ప్లేస్ అనమాట. అది సోలాంగ్ విలేజ్. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బెస్ట్ అండర్ ఎక్స్ట్రీమ్ కండిషన్. అది నిజమే అనుకుంటా. బీఆర్ఓ ఓన్లీ ఇండియాలోనే అనుకొని. సో బీఆర్ఓ ఆల్రెడీ నేపాల్, భూటాన్, ఇన్ఫ్యాక్ట్ టిబెటియన్ రీజన్, మలేషియా, బర్మా, మీకు చాలా దగ్గరలో కన్స్ట్రక్ట్ చేస్తుంటుంది అనమాట. దగ్గర దగ్గర 9 దేశాలతో కాంటాక్ట్ ఉందన్నమాట బీఆర్ఓకి. ఎందుకంటే బీఆర్ఓ రీసెంట్గా కూడా ఏదో రికార్డు జస్ట్ 15 డేస్లోని అప్ టు 3500 ప్లస్ అనమాట, అంటే మీటర్స్. ఆ హైట్లో అంత త్వరగా ఒక రోడ్ని కంప్లీట్ చేయడం 235 km ఉంటుందన్నమాట. అది ఎక్కడంటే సో ఉత్తరాఖండ్లో ఉంది ప్లేస్. ఉత్తరాఖండ్ టు టిబెట్ నేపాల్ బోర్డర్ ఉంటుందన్నమాట. సో కాలాపాని అని వింటారు కదా, అక్కడికి చేసిందన్నమాట 225. యాక్చువల్లీ ఆ రోడ్ వేయడమే చైనాకి నచ్చక నేపాల్కి మనకి గొడవ పెడదామని చూసిందనమాట ఓలీ శర్మతో, అక్కడ పిఎం. ఇప్పుడు వాడినే పీక్ పారేశారు పాపం. మంచి సింగర్లా ఉంది మేడం గారు. సో అక్కడ నుంచి వెళ్ళనివ్వట్లేదని చెప్పి జస్ట్ ఇప్పుడే ఒక రైట్ తీసుకున్నాం. ఇప్పుడు మనం వెళ్తుంది ది ఓల్డెస్ట్ రూట్ అనమాట. అంటే ఆల్మోస్ట్ బ్రిటిషర్స్ దగ్గర నుంచి ఇదే రోడ్ అనమాట. దీని తర్వాత ఇంకో 2 రోడ్లు బిల్డ్ చేశారు. సో ఇందాక ఇటు వెళ్దాం అన్నాడు మనోడు చెప్తే, మనోడు తీసుకెళ్ళి ఇంకొక 20 కిలోమీటర్లు తిప్పాడు అనమాట. అంటే 20-40 కిలోమీటర్లు తిరిగాం ఇక్కడికే. సో ఇది ఫెమిలియర్ పాయింట్ అనమాట. ఇక్కడే ఉన్నాడా? ఏయ్, నా యాంగిల్ ఏంటి ఇలా ఉంది? సారీ ఫర్ ద యాంగిల్, చూసుకోలేదు. ఇప్పుడే గోపురం హ్యాండ్ ఇచ్చింది. సో అక్కడ ఆగి నేనేమో మళ్ళీ బ్యాటరీ తీసి పెట్టేసేసరికి మనోడు ఆల్రెడీ ముందుకెళ్ళిపోయాడు. కాకపోతే టూ మచ్గా ఉన్నాయి కర్వ్స్. ఎందుకు నా బ్యాక్ వీల్లో గాలి తగ్గిపోయిందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇప్పటి వరకు కనీసం ఎయిర్ కూడా కొట్టించలేదు. ఎలాంటి టెరైన్లో వచ్చాను అంటే ఎయిర్ కొట్టించిపోవడం అంటే ఎలాగ యాక్చువల్లీ బ్యాక్ వీల్కి ఎలా ఏమంటారు, ప్యాచ్ పడింది కదా, వాడి దగ్గర ఏంటంటే ప్రెజర్ చూసుకోలేదు, మొత్తాన్ని కొట్టేసాడు ఎంతో. సరే బాగానే ఉంది కదా అని చెప్పి నేను వచ్చేసాను. మేబీ ఎక్కువ కొట్టాడేమో, ఎక్కువ కొట్టినా సరే త్వరగా యాక్చువల్లీ మనం అనుకుంటాం కదా, ఎగ్జాక్ట్గా కొట్టించకుండా ఎక్కువ కొట్టించాం అనుకోండి ఇంకా త్వరగానే మనకి ఎయిర్ లాస్ అవుద్ది అనమాట. ఎందుకంటే ఓవర్ ప్రెషర్ పడి ఏదైనా పాటాలు వచ్చినా సరే, స్పీడ్ బ్రేక్ దగ్గర గట్టి ఎక్కించినా సరే అలా ఎయిర్ లాస్ అయిపోద్ది అనమాట. చల్తే పేరు బాగుంది. మీరు రైట్ సైడ్ చూస్తే క్రీక్ ఉందన్నమాట. భలే ఉంది అసలు పాయింట్. మధ్యలో ఐస్ పెరిగిపోయింది, ఎంత బాగుందో. రైట్, బాప్రే ఎంత ఉంది డౌన్. జారిపోతుంది. మీకు డౌన్ చూపిద్దామని
ఒక వాటర్ స్ట్రీమ్ వస్తుంది, చూడండి ఎంత బాగుంది. వావ్ వావ్, వర్త్ ఇట్ రావడం చాలా బాగుంది అసలు. రోతాంగ్లా అంటారు కదా, రోతాంగ్లా, నాథూలా, తాంగ్లాంగ్లా, బారాలాచ్లా. సో ఇలా అంటే నథింగ్ బట్ టిబెటియన్ లాంగ్వేజ్లో పాసెస్ అన్నమాట. అసలు పాసెస్ అంటే ఏంటి? నథింగ్. ఇప్పుడు ఈ కొండ కనిపిస్తుంది కదా, పెద్ద కొండ కనిపిస్తుంది మనకి. ఈ కొండ మధ్యలో వాటర్ ఫ్లో అవుతుంది కదా. సో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అలా ఫ్లోట్ అవుతున్న వాటర్ ఎరోడ్ చేసేస్తుంది అనమాట. సో ఎరోషన్ వల్ల మధ్యలో గ్యాప్స్ ఏర్పడతాయి అన్నమాట. సో హిమాలయాల్లో అసలు మేజర్గా ఈ పాసెస్ ఎలా ఏర్పడ్డాయి అంటే బికాజ్ ఆఫ్ బ్రహ్మపుత్ర, సింధు నది, తెలుగులో అదే ఇంగ్లీష్లో ఇండస్ అంటాం కదా. సో ఇండస్, గంగా. సో ఈ మూడిటి యొక్క రివర్ సిస్టమ్ అనమాట. అంటే వీటి ట్రిబ్యూటరీస్ అన్నీ కలుపుకుంటాయి, లైక్ ఉపనదులు అనమాట. ఇవన్నీ కలుపుకొని ఇవి ఎందుకంటే యాంటీసిడెంట్ రివర్స్ అనమాట ఈ మూడును. అంటే హిమాలయాల వల్ల పుట్టలేదన్నమాట, ఇవి ఆల్రెడీ ఇంతకు ముందే పుట్టున్నాయి. సో బిఫోర్ హిమాలయసే ఈ మూడు రివర్స్ ఉన్నాయన్నమాట. ఏంటిది ఇక్కడేనా? ఓ దిస్ ఈజ్ వ్యూ పాయింట్ మ్యాన్. ఇక్కడతో క్లోజ్ ఐ థింక్ సో. మళ్ళీ నా బండి తీపడం కష్టమైపోద్ది. అలా చేయట్లేదా అన్న? ఇక్కడ నుంచి పైకి బైక్స్ అలో చేయరంట, బైక్స్ పోవంట, మొత్తం ఐస్ ఉంటుందంట. ఓకే. ఉన్నాయి చూడు వీళ్ళందరూ క్యాబ్స్, 8 కిలోమీటర్స్ ఉంటుందంట. మనం చూడాలనుకుంటే వాళ్ళు క్యాబ్లో వెళ్ళాలంటున్నారు. మరి పోదామా? అంటే అంత ఎక్కువ స్నో చూడలేదు కదా మనం ఇంతకు ముందు కూడా. ఏడా దోలోకే కిतना है दो लोग के? सब ज़्यादा लेता ना हमारा गाड़ी वाला। हाँ हाँ, 2 आदमी का 2000। 2000? नहीं वैसे तो 4-4 हज़ार बता बोल दिया था ना। नहीं 2000 ज़्यादा है भाई। पर देख लिया ना, आप खुद बोलेगा ये कहाँ ले आया। न्यूजीलैंड जाने के लिए 2 लाख खर्चना पड़ेगा, यहाँ 2000 ही ले रहा है। ये इमिग्रेशन रहेगा 2000 అంటాను ఇద్దరికి. అవసరం లేదు, పద ఆ పైకి పోదాం. థ్యాంక్స్ భయ్యాజీ. पूरा वीडियो बनेगा ना भाई, ऊपर रखते हैं। वैसे नहीं भाई, हम सिक्किम नाथुला जाकर आए था ना, हम सिक्किम नाथुला यहाँ जाकर आया था. सो इसलिए बर्फ़ में इतना इंटरेस्ट नहीं है, इसलिए थैंक यू. चलो फिर से आता हूँ, 3 बजे आता हूँ. कुछ आप हो तो कुछ कम करो. సో 5 కిలోమీటర్లకి 1000 రూపాయలు అంట. బాప్రే. పారాగ్లైడింగ్ బుకింగ్ 1500. వెరైటీగా ఉన్నాయి, దొరికిన రోడ్లలో ఎక్కేస్తున్నాం. గేట్ క్లోజ్ చేస్తున్నారు. ప్రైవేట్ ప్రాపర్టీ. ఎక్కడికి వెళ్దాం? ఊరికే వెళ్దామా? అక్కడి వరకు ఏంరా, అదంతా క్లోజ్ కదా. తీసుకొచ్చి మంచి ఫొటోస్ తీద్దాం. మంచి ఫొటోస్ తీసుకోవచ్చు అక్కడికి వెళ్తే. అదే నేను ట్రై చేస్తా దాన్ని. వారు స్వామి ఎక్కడెక్కడికి ఎక్కించేస్తున్నా. ఇప్పుడే అందిన తాజా వార్త. సో సక్సెస్ఫుల్గా మన రైడ్లో రెండోసారి పంచర్ అయిందనమాట. కంప్లీట్ టైర్ ఫ్లాట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ గులాబా వ్యూ పాయింట్కి అయితే వచ్చాం. ఇదన్నమాట ప్లేస్, చాలా బాగుంటుంది. ట్రెక్కి కానీ ఆ పైన చూస్తే మీకు ట్రెక్ కూడా చేస్తుంటారు. మనోడు బైక్ ఆ పైన పార్క్ చేశాడు. నేను పట్టుకెళ్దాం అనేసరికి ఫ్లాట్ అయిపోయింది టైర్. పరిస్థితి బాగా ఘోరంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 25 km ఉంది మనాలి. సో బైక్ అధ్వానం చూడండి ఎంత దరిద్రంగా ఉందో. సో వెళ్ళాక వేయించాలన్నమాట. సో ఆల్మోస్ట్ 1 hour ఉన్నామా మనం? 1 hour. గుడ్.
యా గైస్, సో మెయిన్ వ్యూ పాయింట్ అయితే క్లోజ్ అంటే క్లోజ్ కాదు, లోకల్స్ ఏమో బ్యారికేడ్ పెట్టి, అంటే వ్యూ పాయింట్ వరకు అలౌడ్ ఉంది యాక్చువల్లీ. బ్యాక్ వీల్ అయిపోయింది కదా, బండి తిరగట్లేదు. సో బ్యాక్ వీల్ ప్యాచ్ పడింది రెండోసారి, మధ్యప్రదేశ్లో ఒకసారి, హిమాచల్ ప్రదేశ్లో ఒకసారి. మొత్తానికి వ్యూ పాయింట్ అయితే అదే చెప్పాను కదా. సో లోకల్స్ ఏమో అక్కడ వరకు అయితే అలౌడ్ ఉంది రోహతాంగ్ పాస్కి, అంటే ఆఫ్ కోర్స్ 38 km అంటే రోహతాంగ్ పాస్ అక్కడ నుంచి ఇంకో 38 ఉండిపోద్ది, అంతవరకు అలౌడ్ ఉంది. ఫుల్ అక్కడ నుంచి మంచి స్టార్ట్ అయిపోద్ది అని చెప్పి అక్కడ నుంచి ఆఫ్ చేస్తారు. కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే, అంటే ఇక్కడ నుంచి ఆ పాయింట్ ఒక 7 km ఉంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ నుంచి బ్యారికేడ్స్ పెట్టి ట్యాక్సీస్ పెట్టేశారు, పర్ హెడ్ 1000 అనమాట ఆ వ్యూ పాయింట్ తీసుకెళ్ళడానికి. సో మనల్ని మన వెహికల్స్తో అలౌ చేయనివ్వట్లేదు. అందుకని పైకి ఎక్కాం. సో ఇక్కడ 1 hour ఉన్నాం. సో ఏంటి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, దాని మీద డిస్కషన్ అనమాట. ఏడు మనం పెద్ద మనిషి ఇప్పుడు మొత్తానికైతే ఈరోజు మనాలి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటే ఇలా అయిందనమాట. అటుకి ఇటుకి కాకుండా చేసింది నన్ను. చేయించాలి ఒకసారి, అది ప్యాచో లేదంటే ఓన్లీ గాలి వదిలేసిందో ఇంకేమైనా అయ్యిందో అదేదో క్లియర్ చేసుకుంటే ఇంకా రేపు అక్కడి నుంచి జమ్మూ వెళ్దామా, లేదంటే పఠాన్కోట్ వెళ్దామా, అమృత్సర్ వెళ్దామా, సిలిగుడి వెళ్దామా, ఇంకేం ప్లాన్